ఉక్రెయిన్‌లో ఓ పక్కన యుద్ధం 4 ఏళ్ళు అయిపోయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా రిటైర్ అయిపోయేలోపు ఏదో ఒకటి సెటిల్ చేసుకొని బతికేద్దాం అనుకుంటున్నారు. సైన్యంలో వాళ్ళు వాళ్ళకిచ్చిన ఆయుధాలు రష్యా మీద వాడడం మానేసి అయి అమ్ముకుంటున్నారు. తీవ్రవాద సంస్థలకి, ఇతర దేశాలోళ్ళకి. ఇప్పుడు తాజాగా ఒక ఉక్రెయిన్ కమాండర్ బయటపడ్డాడు. తన దగ్గర ఉన్నటువంటి 500 డ్రోన్లు ఉన్నాయట. రష్యా మీద ఏమని చెప్పి ఇచ్చిన డ్రోన్లు తన దగ్గర అట్టు పెట్టుకున్నాడు అనమాట. పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుండగా ఈ విషయం బయటపడింది. పోర్టబుల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ ఆల్రెడీ అమ్మేశాడట. జనవరిలోనే దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకున్నాడట. 2 హెవీ మెషిన్ గన్స్ కూడా అమ్మేశాడట. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అతని ఇంటి దగ్గర వెతికితే 549 డ్రోన్లు, 277 బ్యాటరీలు, అట్లాగే 80 కేజీల ఎక్స్ప్లోజివ్స్, 2500 ఎలక్ట్రిక్ డెటనేటర్లు, $74,000 దొరకడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. తద్వారా ఉక్రెయిన్లో ఉన్నటువంటి సైన్యం కూడా దొరికినంత దోచుకునే పరిస్థితుల్లో తినేస్తున్నారన్నటువంటి విషయం బయటపడింది.